జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం. నూతన గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు పద నిర్ణయం చేయాలా? మన శరీరంలో కన్ను అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో ప్రతి గృహానికి కూడాను పదం అనేది అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంటే పథకం కనుక నిర్ణయం చేసినట్లయితే యజమాని ఎప్పుడు అభివృద్ధిలో ఉంటాడు అంటారు. పద నిర్ణయం చేయడం అంటే ఏమిటి? మనం ఒక స్థలాన్ని ఎంచుకున్న తర్వాత ఆ స్థలంలో గృహాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ గృహంలో పొడవు వెడల్పుల యొక్క కొలతల్ని నిర్ధారణ చేయాలి. అంటే ఇంత పొడవు ఉండాలండి, ఇంత కొలత ఉండాలి, ఇది అయిపోయిందండి పదం అంటే కాదు. ఆ పద నిర్ణయం చేసేటప్పుడు యజమాని పేరు మీద ఆ పదంలో వచ్చే ఆయం బలంగా ఉండాలి. యజమాని యొక్క జన్మ నక్షత్రానికి ఆ పదంలో వచ్చేటువంటి నక్షత్రం అనేది బలంగా ఉండాలి. ఈ రెండిటికి కూడాను మ్యాచ్ అనేది చేయాలంటాడు. కనుక పద నిర్ణయం అనేది యజమాని యొక్క జీవితాన్ని నిర్దేశించే విధంగా ఉంటుంది. పదము లేని గృహము నివాస యోగ్యము కాదు అని చెప్పి శాస్త్రంలో తెలియపరచబడింది. అంటే ప్రతి గృహానికి కూడాను ఆయం అనేది కట్టాలంటారు. ఆయం అనేది లేకపోతే అవకతవకలతో ఉన్న గృహంగానే భావించాలంటే ఆ గృహంలో ఎప్పుడు ఏదో ఒక విధమైనటువంటి మనస్పర్ధలు, ఎప్పుడు ఏదో ఒక విధమైనటువంటి ధనపరమైనటువంటి సమస్యలు. యజమాని వీలైనంతగా చాలా గృహాల్లో చూస్తుంటే బయట ఉంటే నాకు బాగుందండి, ఇంట్లోకి వస్తే అసలు బాగున్నట్లేదు, ఇంట్లోకి రాబుద్ది కాదంటాడు. ఇదిగో ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి కలతలు, ఇటువంటి భావాలు అనేది వ్యక్తపరుస్తూ ఉన్నారు అంటే కనుక ఆ గృహంలో పదం అనేది లోపించింది అంటారు. ఎట్లా తెలుసుకోవాలి పదం అనేది? ఒక గురువుగారిని తీసుకొని వచ్చి ఆ పదాన్ని క్యాలిక్యులేషన్ ఎంచుకొని ఆ పదం ఎంత ఉన్నది అనేది మనం చూడాలి. అది చెప్పిన తర్వాత ఆయన చక్కగా చెప్తారు, బాబు నీకు ఈ వర్గులలో ఉన్నది, ఈ వర్గుల్లో ఇంత ధనం ఉన్నది, ఇంత రుణం ఉన్నది, ఈ నక్షత్రం ఉంది, ఈ నక్షత్రం నీకు మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ చూడాలి మనం. ఈ ఇంటికి ఇంత ఆయుర్దాయం ఉంది. కొన్ని గృహాలు ఉంటుంటాయి, మొదలుపెట్టిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలకి పగలగొట్టడం కూడా మొదలు పెడుతూ ఉంటారు. అంటే ఆయుర్దాయం కూడా క్షీణిస్తూ ఉంటుంది. పద నిర్ణయంలో అదొక భాగం. కనుక ఇవన్నీ కూడాను సక్రమంగా ఉండాలంటే పదం అనేది బలంగా ఉండాలి. పదం బలంగా ఉందంటే చక్కగా కూడా ఆ గృహ యజమాని ఎప్పుడు కూడా అభివృద్ధిలోనే ఉంటుంటాడు. ముఖ్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అనే ఆలోచన ఉండదు. అటువంటి భావాలు లేనప్పుడు ఎప్పుడూ యజమాని ఉల్లాసంగానే ఉంటాడు. కనుక ప్రతి గృహానికి, నూతన నిర్మాణానికి పదము అనేది ప్రాముఖ్యత వహిస్తుంది అంటారు. జై శ్రీమన్నారాయణ.